దీనికోసం ముందుగా కొద్దిగా గిన్నెలో అటుకులు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. అవి 10 నిమిషాలు వరకు అలా అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేయండి. మరి ఎక్కువగా వేయకండి, లైట్గా సరిపోదు. ఓకేనా. ఇప్పుడు ఈ అటుకులు 10 నిమిషాలు నానిన అటుకులు అనమాట. ఈ అటుకులను బాగా కలుపుకొని, మనం లేకపోతే ముందే అటుకులని వేసుకొని అది బెల్లం కూడా కలుపుకోవచ్చు అనమాట. ముందే బెల్లం తొరుగు చేసుకొని అందులో వాటర్ వేసి బాగా కరగనిచ్చి ఆ నీటిలో అటుకులు వేసుకొని బాగానే ఉంటాయి ఇలాగన్నా. లేకపోతే తరిగిన ఇందులో వేసుకొని కలుపుకున్న కొద్దిగా కరగడానికి టైం పడుతుంది. ఆ తర్వాత అందులో కొద్దిగా ఏం చేయాలి, పసుపు వేయాలన్నమాట. ఇది కూడా కలర్ కోసమే కనుక చాలా బాగుంటుంది అనమాట. హెల్త్ ప్రకారంగా పసుపు కూడా మంచిది, తర్వాత అలాగే అటుకులు కూడా మంచివి. అందుకే మన బెల్లం కూడా అనమాట. ఇదేంటి, స్వీట్ పులిహోర, పొయ్యి లేకుండా నూనె లేకుండా ఏమీ లేకుండా స్వీట్ పులిహోర. ఇది చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉదయం మనకి చాలా వరకు బ్రేక్ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు రెడీ చేసుకునేది. నేను శాంపుల్ చేశాను, ఇంకా కొద్దిగా మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూడు కలర్ ఎలాగుంది, కలర్ కూడా చాలా అందంగా ఉందన్నమాట. సరే, స్వీట్ పులిహోర రెడీ. చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.